వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలీ కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ప్రెస్ భవన్లో 2025 నూతన సంవత్సర డైరీ NTUWG IJA రాష్ట్ర కార్యదర్శి సిఈ మెంబర్ నగునూరి శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, రాజశేఖర్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని మరియు మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. TUWJ IJU కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించారు నేషనల్ ఈసీ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చెప్పిన విధానం ఒకటి ఉంది, నిన్న కులగణన లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం ఇంకొకటి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని, బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు డెడికేషన్ కమిషన్ కూడా కలుస్తాము, బీసీ కమిషన్ కూడా కలుస్తాము. ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కలిసి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీ తీసి చెత్త కుప్పలో పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది, బీసీలను విస్మరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీ గణాంకాలు ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. 1931 లెక్కల ప్రకారమే 56% ఉంటే, 52% ఉంటే ఇప్పుడు 46% పెట్టు తగ్గు. నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం.
అదేవిధంగా ఎర్రా శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, రజితా పటేల్ గారు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, పులయ్య గారు సరిత గారు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు, గిరగాని తిరుపతి గౌడ్ గారు పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, సదానందం గారు బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీట్కి ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ పని మీద రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణన వివరాలను వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు అమలుపరిచే విధానం ఒకటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి. కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అమలుపరుస్తున్నాడు, ప్రజల మీద రుద్దుతున్నాడు. బీసీ రిజర్వేషన్లు, ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కట్ అయ్యి దాదాపుగా వీళ్ళ కంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అగ్రకులాలకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల. ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో, కులగణనలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వాడిరో అది తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు, బీసీలే ఉంటారు. బీసీలు అంటేనే హిందువులు, మళ్ళీ ఇంకా రెండో ఉండరు, ముస్లిం బీసీలు ఉండరు, క్రిస్టియన్ బీసీలు ఉండరు. బీసీల మీద జరుగుతున్న కుట్ర ఇది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది. బుధవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్స్ అధినేత, సామాజికవేత్త, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన 3,000 పెన్షన్ను 6,000కు పెంచినందుకు, అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేయబోతున్నట్లు, కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని సమక్షంలో కలిసి దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ada nuru aja kan waktu 30
ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నిరుద్యోగ యువతీ యువకులకు టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై శిక్షణ అందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేసి యువత తమ ఉజ్వల భవిష్యత్తును తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ కోరారు. ఈ అవగాహన సదస్సుకు సహకరించిన అక్షర ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవేంద్ర గీత 39 Battalion CRPF, which is deployed in Mulugu district of Telangana, performing the anti-Naxal operation duties, undertook this civic action program for the year 2025 under the auspices of the Ministry of Home Affairs and the CRPF headquarters. So every year, wherever the CRPF is deployed for the internal security duties, so the main objective of the force is not only the anti-Naxals or the anti-terrorism duties, but also main responsibility of the force is to bring into the main fold the all the population, all the people who are located in the trouble-torn states and not getting the opportunities of in fact good education, skills in life and to prosper. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా నూతన గోకులం షెడ్ ప్రారంభోత్సవం, సీసీ రోడ్లు మరియు త్రాగునీటి చెరువుకు నీటి విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెడతారెడ్డి మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సహారాబీ, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డాక్టర్ డి రామాంజనేయులు, ఎంపీడీఓ నాగశేషాచల రెడ్డి, మైనర్ ఇరిగేషన్ డిఈ నాగరాజు, పంచాయతీరాజ్ డిఈ ఏఈ రవిమోహన్ రెడ్డి, సచివాలయం ఉద్యోగులు, మండల నాయకులు పూసలూరు ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ సుల్తాన్ బాషా, గ్రామ నాయకులు, మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్రం రెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రెడ్ల మనోభావాలను దెబ్బతీశాయని, తొలుత రెడ్డి సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ తీన్మార్ మల్లన్న పార్టీ సభ్యత్వ రద్దు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుండి బర్తాఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో, రెడ్డిల తాహత ఏందో చూపిస్తాం. అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డికి అంటేనే నలుగురు విలువ ఇస్తారు, రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి మల్లన్న గారు. నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠ చేసిందో కూడా అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి వాక్యాలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల అన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉంది. అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలని, డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుబట్టి దాన్ని తీసేయాలనే ఆలోచనతో కుట్ర చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకంటే ముందు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు,
నువ్వు ఈరోజు వచ్చినవే, కానీ ఇంతకుముందున్న నాయకులు ఏ విధంగా ఎంత సమరతోని ఎటువంటి అందరితో కలిసి ఉండే ప్రకారంగా ఎలా మాట్లాడినరో, కానీ నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీన్ని కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడినారు. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని చేయలేమని కోరుతూ జై రెడ్డి సంఘం. ప్రతిపాడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా గుణపర్తి అపురూప్ నియమితులయ్యారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన నియామక పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బహుజన సమాజ్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవల్లి లోవరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించారు. అనంతరం కండవల్లి లోవరాజు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి బీఎస్పీ సిద్ధాంతాలను ప్రజల్లోకి చేరవేస్తూ బహుజనుల అభివృద్ధికి తోడ్పడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకి కృషి చేస్తున్న గుణపతి అప్రూప్ను అభినందించారు. నియోజకవర్గ బీఎస్పీ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ నెల 7వ తేదీన హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వస్తున్నారని తెలిపారు. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 178వ ఆరాధనోత్సవం సందర్భంగా కళాకారులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యారణ్య మ్యూజికల్ అండ్ డ్యాన్స్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. మా కళాశాలకి మొత్తం 50 సంవత్సరాలు నిండింది. 22లోనే అయ్యింది. కాబట్టి అప్పుడు కోవిడ్ ఇంకా పాండమిక్ నడుస్తుంది కాబట్టి కొన్ని కారణాల చేత మనం చేయలేకపోయాము. కానీ ఈసారి కలెక్టర్ గారి సహాయంతో మరి మా భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి సహాయంతో కాళోజీ కళాక్షేత్రం మాకు అలాట్ చేశారు. 7th రేపు 7th మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7-8 వరకు మా కళాశాల విద్యార్థులే కాక పూర్వ విద్యార్థులు, తర్వాత ఇక్కడ స్థానిక మా కళాశాలకు సంబంధించిన పాత విద్యార్థులు, తర్వాత స్థానిక మ్యూజిక్ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా మా కళాశాల గురించి మీకు ఇచ్చిన కరపత్రంలో ఉంది. కలెక్టర్ గారు పి ప్రావీణ్య గారు వస్తున్నారు. తర్వాత కమిషనర్ గారు అశ్విని తానాజీ వాకాడే గారు, డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే గారు వస్తా అన్నారు. తర్వాత మా ఆత్మీయ అతిథిగా మా సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వస్తున్నారు. సో సుమారు రమారమి 500 మంది స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. కావున మీ అందరినీ సహాయ సహకారాలు కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు
నేను చెప్పిన ఫస్ట్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్థుల సందడి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, తైవాన్ ప్రణయ్ దేశాలకు చెందిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న విదేశీయులు. यते भक्तीनां मन्त्रिणे वा निजाय कक्षाणां पदय क्रन्दयते भक्तिरमकृत्स्नभीताय धावते सत्पनुष्णीषिणे गिरिचराय कुलो अश्वपतिभ्यश्च वो नमः वो नमो नमो गणेभ्यो गणमस्सेना.一副面孔，原来是真惨，剧中的变，好潇洒，好张啊，不是不知那谁。这是不一般，这是不简单，不简单，不一般，不简单。好潇洒，好张啊！说是不知那是不满，男的不会活着不难。先别管，那叫人去活见白烂，心智变化最为强。Okay. Dato Dr. Babu Sukumaran is the NCP of the Brunei.
మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది. ఆదుకునే వారి కోసం అనేక మంది మొరుపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ చైర్ అయినా ఇప్పించనంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబునాయక్ తండాకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. బాబునాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్తో సహా చేరుకున్నారు. TWJU IJU మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ను నరేష్కు అందజేశారు. అవసరం తెలుసుకుని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం. మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.